ఇది చూసారా అండి? ఇదేంటో ఫస్ట్ చూసి భయపడ్డాను. ఆ! ఏందే ఇదే? పుచ్చకాయలా ఉందేంటని ఇదే ఇక్కడ పెద్ద మ్యాటరు. చెంబుల్లేని దేశం ఇక్కడ టిష్యూ పెద్ద ఇష్యూ. మనకు తెలిసిన ఐటెమ్ ఇది ఒకటే ఇక్కడ. కళ్ళు తిరుగుతున్నాయి శ్రీను. బాగా ఆకలిగా ఉంది. నీ బన్ను కూడా నాకు ఇవ్వా? మెయిన్ వంట వండడం కంటా కట్ చేసుకోవడమే శ్రమ కదా! ఇక్కడ చూసారా నేనెప్పుడు చూడలేదు. పాలకూరని ఆకు, ఆకు ముక్కలు చేసి మరీ ప్యాక్ చేశారు. ఇదైతే నాకు బాగా నచ్చింది. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు చెలరేగిపోతారు అంతే. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరీ షేడ్స్. ఈరోజు మేము వీకెండ్ అనేసి కాస్ట్కోకి వచ్చామండి. కాస్ట్కో అనేది యూకేలో ఉన్న వాళ్ళకి చాలామందికి తెలుసు. చాలామంది రీల్స్ కూడా చేస్తున్నారు దాని మీద. సో ఇదొక హోల్సేల్ మార్కెట్ అనమాట. అంటే లైక్ మన ఐకియా లాగానే ఉంటుంది చూడ్డానికి, అన్నీ ఉంటాయి. బట్ ఏంటంటే ఐకియాలో ఓన్లీ ఫర్నిచర్ వీటికి సంబంధించినవి ఉంటాయి కదా! కానీ కాస్ట్కోలో ఏంటంటే ఎలక్ట్రానిక్స్ దగ్గర నుంచి మనకి అన్ని ఐటెమ్స్, ఫుడ్ ఐటెమ్స్ కూడా దొరుకుతాయన్నమాట. అయితే ఇది హోల్‌సేల్ మార్కెట్. లైక్ మన బేగం బజార్‌లో లాగానే అన్ని బల్క్‌లో తీసుకోవాల్సుంటుంది. అయితే ఈ ఎలక్ట్రానిక్స్ మాత్రం ఇప్పుడు చూస్తున్నారు కదా! టీవీలు, మేము టీవీ చూద్దామని వెళ్ళాం యాక్చువల్‌గా. సో, టీవీలు మాత్రం ఇలా మనం సింగిల్ పీసులు తీసుకోవచ్చు. లేదా ఇంకా ఏ ఎలక్ట్రానిక్ ఐటెమ్స్ తీసుకున్నా లైక్ కెమెరాస్ కానీ, ఇలాంటివేమన్నా గానీ సింగిల్ పీస్‌లో తీసుకోవచ్చు. చూసారు కదా! ఇక్కడ మామూలుగా మనకి డిపార్ట్‌మెంటల్ స్టోర్‌లలో ఇలా ఆప్టికల్స్ అనేవి ఉండవు. బట్ ఇక్కడ అవి కూడా ఉన్నాయి. ఇక్కడే కాదండి, యూకేలో ఎక్కడైనా కానీ చిన్న చిన్న షాపుల్లో కూడా కళ్ళజోళ్ళు, రీడింగ్ గ్లాసెస్ అని జెప్పి అమ్ముతున్నారు. ఫస్ట్ నాకు అర్థం కాలేదు. ఎందుకీళ్ళు రీడింగ్ గ్లాసెస్ అని జెప్పి అమ్ముతున్నారా అని జెప్పి. చూసారు కదా! ఇక్కడ ఫర్నిచర్ కూడా ఉంటుంది. అయితే ఫర్నిచర్ షాప్‌లాగా పూర్తి స్థాయిలో అన్ని ఐటెమ్స్ ఏం దొరకవు. జస్ట్ కొన్ని కొన్ని ఉంటాయి. ఈ సోఫా వచ్చి 1600 అంటండి. అండ్ సీట్స్, గార్డెనింగ్ చేసుకునే వాళ్ళకి సీట్స్ కూడా ఉంటాయి. అయితే మన ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేసి చూసుకుంటే కొంచెం ప్రైస్ ఎక్కువగానే అనిపించొచ్చు. బట్ ఇక్కడ మార్కెట్‌లో బయట ప్రైస్‌తో పోల్చుకుంటే మాత్రం చాలా రీజనబుల్ రేట్లకైతే వస్తాయి. ఈ బొమ్మ భలే క్యూట్‌గా ఉంది కదా! డెకరేషన్‌కి బావుంటుందనిపిచ్చి దీన్ని తీశాను. చాలా రియలిస్టిక్‌గా ఉంది. అండ్ ఇక్కడ మనకు తెలిసిందే కదా! చిన్న చిన్న పచారీ కొట్టుల్లో కూడా మందమ్మేస్తా ఉంటారు. ఇదిగో ఇక్కడ మొత్తం ఈ సెక్షన్ మొత్తం ఆల్కహాల్‌కి సంబంధించింది. అండ్ ఫుట్‌వేర్ కూడా ఉంటుంది. ఫుట్‌వేర్ ఏంటి, క్లోతింగ్ ఏంటి అన్నీ ఉంటాయన్నమాట. ఇవి కూడా మనకి కేసుల్లాగా అంటే మొత్తం బాక్స్ అంతా తీసుకోవాలంట. ఆల్కహాల్ కూడాను. ఎన్ని రకాలున్నాయో చూడండి. వీళ్ళు వీటితోనే బతికేస్తారు. ఏంటి అమ్మాయి బన్నల మూట పట్టుకుందనుకుంటున్నారా? ఇవి మనకి చాయ్‌లోకి బన్నలు లేకపోతే నడవదు కదండీ మనకి. మనకు తెలిసిన ఐటెమ్ ఇది ఒకటే ఇక్కడ. కళ్ళు తిరుగుతున్నాయి శ్రీను. బాగా ఆకలిగా ఉంది. నీ బన్ను కూడా నాకు ఇవ్వా? అండ్ ఇక్కడ మీట్ కూడా అమ్ముతారు. ఇక్కడ ఎన్ని రకాల చేపలున్నాయంటే, అసలు నేను చేప తినను మామూలుగా. కానీ అవి చాలా నీట్‌గా కట్ చేసి, అలా ముల్లులు లేకుండా కనిపించేసరికి నాకు కూడా తినాలనిపించింది. సో, డెఫినెట్‌గా ఫిష్ లవర్స్ ఎవరికన్నా ఉంటే గనక వాళ్ళకి పండగనే చెప్పొచ్చు. ఎన్ని రకాలున్నాయో చూడండి. పైగా ఎంత నీట్‌గా ఉన్నాయో, బాగా క్లీన్ చేసి, ప్యాక్ చేసి పెట్టారనమాట. సో, బ్యాచిలర్స్‌కి గానీ, లేకపోతే చేపలు చేయడం రానోళ్ళకి గానీ, చాలా ఈజీగా వండుకునేటట్టు ఉన్నాయి. ఇంటికి పట్టుకెళ్ళి ఇన్‌స్టంట్‌గా వండేసుకోవచ్చనమాట. బట్ కొంచెం కాస్ట్ అనిపిచ్చింది. మన దగ్గర దాంతో పోల్చుకుంటే డెఫినెట్‌గా కాస్టే ఉంటుంది. ఇలా పచ్చి చేపలు గూడా మనకిలా దొరుకుతున్నాయనమాట. మొత్తం చేప పలంగా కావాలన్నా గానీ అన్ని రకాలున్నాయి. సందువలు, నెక్స్ట్ వంజరాలు అన్నీ గూడా కనిపించినియి. ఇదిగోండి సందువ చేప. అండ్ రొయ్యల్లో ఎన్ని రకాలున్నాయో, ఇవి మన దగ్గరయితే నేను కొన్ని రకాలే చూసాను. యాస్ ఎ గోదావరి అమ్మాయిగా నాకే కొన్ని రకాలు తెలుసు వీటిలోని. ఇది టైగర్ రొయ్యలంటారు మన దగ్గరైతే. అండ్ రొయ్యల రేట్ మాత్రం ఇక్కడ కొంచెం వీలుగానే ఉందండి. ఆ బాక్స్‌కొచ్చి ఒక కేజీన్నర వెయిటొచ్చే రొయ్యలుంటాయంట. ఇలా ఒలుచుకోలేము అనుకునే వాళ్ళకే ఒలిచేసి, పీల్ చేసేసిన రొయ్యలు కూడా ఉన్నాయన్నమాట. వీటి కాస్ట్ ఇక్కడ కనిపిస్తుంది కదా! అంతుంటుంది. అండ్ ఒకవేళ ఇన్‌స్టంట్ ఫుడ్స్ కోసమైతే కనక ఈ సెక్షన్ పెట్టడం జరిగిందండి. ఇదేంటంటే మనం అలా పట్టుకెళ్ళిపోయి ఇంట్లో ఎయిర్ ఫ్రైయర్‌లో గానీ, లేదంటే నూనెలో గానీ వేపుకొని తినేసే ఇన్‌స్టంట్ ఫుడ్స్ అవన్నీను. ఇవన్నీ ఇదొచ్చి బీఫ్ డంప్లింగ్స్ అంట. కొంచెం చైనీస్, జపనీస్ వాళ్ళు ఎక్కువగా ప్రిఫర్ చేసేటువంటి సూషీస్ ఇలాంటివన్నీ కూడా ఉన్నాయన్నమాట ఇక్కడ. బీఫ్‌తో చేసినవి, పోర్క్‌తో చేసినవి
ఇవన్నీ కూడా ఇన్‌స్టంట్‌గా మనం ఇంటికి పట్టుకెళ్ళి వండుకొని తినేసేలా ఉన్నాయన్నమాట. కొన్నైతే డైరెక్ట్‌గా వేడి చేసుకొని కూడా తినేయొచ్చంట మరి. అండ్ ఇవన్నీ గూడా స్నాక్స్ ఐటెమ్సే. కొన్ని వెజ్ ఉన్నాయి. కొన్ని నాన్ వెజ్ కూడా ఉన్నాయి వీటిలో. ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా ఆహా ఆహా ఈ రొయ్యలు చూసారా? రొయ్యల్లో నిమ్మకాయలు కూడా వాడే వేసిచ్చాడు. మేబీ పాడైపోకుండా ఉండడం కోసమేమో. అలా చల్లుకుని కూడా కొంతమంది తినేస్తారు చైనీస్ వాళ్ళు. డైరెక్ట్‌గా పచ్చిగా కూడా తినేస్తుంటారనమాట. ఇవి సూషీస్ అందరికీ తెలిసినవే జపనీస్ ఫుడ్. జపాన్ వాళ్ళు, కొరియా వాళ్ళు చాలా ఇష్టంగా తినేటువంటి ఫుడ్. కొరియన్ డ్రామా లవర్స్ ఎవరైనా ఉన్నట్టయితే కనుక వాళ్ళందరికీ బాగా పరిచయం ఉన్నటువంటి, ఇష్టపడి తినేటువంటి ఫుడ్. అండ్ ఇవేంటో అర్థం కాలేదండి. మరి కొంచెం శాండ్‌విచ్‌లా ఉన్నాయి. మీకేమన్నా తెలిస్తే కామెంట్ చేయండి. ఇవి పిజ్జా మీద మనం పైన టాపింగ్‌కి వాడతాం కదా! అవంట. డైరెక్ట్‌గా ఇన్‌స్టంట్‌గా పట్టుకెళ్ళి వండేసుకోవచ్చు. ఇదిగోండి ఇది మొత్తం పంది. పోర్క్‌కి సంబంధించింది. ఇక్కడ కొంచెం పోర్క్ కాస్ట్ తక్కువే ఉంది. చూసారు కదా! 4 పౌండ్స్ ఉంది ఆ ప్యాకెట్ మొత్తం. అండ్ పోర్క్ తింటే చాలా మంచిది బ్లడ్‌కి అది అంటారు కదా! సో, అందుకని ఎక్కువ తింటా ఉంటారు. చలి ప్రదేశాల్లో పోర్క్‌ని ఎక్కువ తింటారు. ఇది చూసారా అండి? ఇదేంటో ఫస్ట్ చూసి భయపడ్డాను. ఆ? ఏంది ఇదే? పుచ్చకాయలా ఉందేంటని చూసాను. ఏదో టర్కీదంట ఇది. టర్కీ బ్రెస్ట్ రోస్ట్ అంట. చాలా వెయిట్ ఉంది. ఒక బుడగలా ఉందనమాట పట్టుకుంటే. మీకు తెలుస్తుంది కదా నా చేతిలో అదెలా ఉందో. ఆహ్, ఇవేవో పేగుల్లా ఉన్నాయండి. దీని సంగతేంటో నాకు తెలీదు గానీ, మనమైతే తినమివి. బట్ చూడ్డానికి కలర్‌ఫుల్‌గా ఉన్నాయని చెప్పి వీడియో రికార్డ్ చేశాననమాట. ఇవి ఇంక ఈ సెక్షన్ అంతా చికెనన్నమాట. అండ్ కొన్ని ఐటెమ్స్ అక్కడ మనం టేస్ట్ చేసి ఇంటికెళ్ళి వండుకుంటే ఎలా ఉంటాయో చూడాలంటే కూడా టేస్ట్ చేయడానికి ఇస్తున్నారు. చాలా బావుంది. నేను తిన్నదైతే చికెన్‌కి సంబంధించి అదొక కర్రీలా ఉంది. ఇంక ఈ నాన్ వెజ్‌లోంచి డైరెక్ట్‌గా ఫ్రూట్ సెక్షన్‌కొచ్చేసాము. ప్రశాంతంగా కలర్‌ఫుల్‌గా ఉంటాయని. ఆ ఒక్క ఆరెంజ్ కేజీ వెయిట్ ఉన్నట్టుందండి బాబు. ఇక్కడ అన్ని ఫ్రూట్సు అంతే చాలా హైబ్రిడ్ రకాల్లో ఎందుకో మరి పెద్ద పెద్దగా ఉంటాయి. ఇవొచ్చి మనకి స్ప్రింగ్ ఆనియన్ అనమాట. 4 పౌండ్లు పడుతుందంట కట్ట. ఇక్కడ నాకు నచ్చిందేంటంటే చక్కగా తురుముకోకుండా హ్యాపీగా వాళ్ళే తురిమేసి, వాళ్ళే తరిగేసి ఇస్తున్నారు. బ్యాచిలర్స్‌కైతే చాలా వీలుగా ఉంటుందనమాట. మెయిన్ వంట వండడం కంటా కట్ చేసుకోవడమే శ్రమ కదా! ఇక్కడ చూసారా నేనెప్పుడు చూడలేదు. పాలకూరని ఆకు, ఆకు ముక్కలు చేసి మరీ ప్యాక్ చేశారు. ఇదైతే నాకు బాగా నచ్చింది. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు చెలరేగిపోతారు అంతే. ఇవన్నీ కూడా ప్లమ్స్, యాపిల్స్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్రూట్స్ మొత్తం అన్ని రకాల ఫ్రూట్స్ గూడా దొరుకుతాయి. అండ్ మనకిక్కడ ఇండియాలో ఈ మధ్య ఫ్రూట్ ప్లేటర్ అని చెప్పేసి ఇంటికి కూడా హోమ్ డెలివరీ ఇస్తున్నారు కదా! సో, ఫ్రూట్ ప్లేటర్ అనమాట ఇది. అన్ని రకాల ఫ్రూట్స్ కలిపి ఉంటుంది. దీని ప్రైస్ వచ్చి 8 పౌండ్స్ అంట. అంటే ఇంచుమించుగా మనకు రూ. 1000 దగ్గర దగ్గర పడుతుంది. ఇదేం ఫ్రూటో నాకు అర్థం కాలేదు. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇదేంటో కొంచెం జీడి మామిడి టైప్‌లో ఉంది. దాని పేరు కూడా మ్యాంగోస్టీన్ అనుంది. ఇవి వెల్లుల్లిపాయలు. మన దగ్గర లాగానే ఉన్నాయి. ఇందులో పెద్ద గొప్పగా ఏం లేవులెండి. సేమ్ అంతే ఉన్నాయి. మన దగ్గర కూడా ఇట్లానే ఉంటాయి. ఇక్కడ దొరకదు అనడానికి ఏం లేదండి. అన్నీ దొరుకుతాయి. కాకపోతే రేట్ చూసుకోవాలంతే. అండ్ వీళ్ళు ఎంతసేపు ఆ మైదా పిండిని, ఈ బంగాళదుంపలు తింటారు కాబట్టి, ఇదిగోండి మనకు 5, 5 కేజీలు ఉల్లిపాయ బ్యాగుల్లాగా వీళ్ళకి 5, 5 కేజీలు పొటాటోస్ ఉంటాయన్నమాట. టమాటాలు గూడా అంతేనండి. నేనిప్పుడు చూపిస్తుంది మీడియం సైజు. వీటిలో కూడా 4, 5 రకాలుంటాయి. అండ్ ఈ ఉల్లిపాయలండి వీటి గురించి చెప్పుకోవాలి. నాకు చాలా వెరైటీగా అనిపిచ్చాయి. ఫస్ట్ చిలకడ దుంపలేమో అనుకున్నాను. ఇవి ఉల్లిపాయలంట. చూడండి అచ్చం చిలకడ దుంపల్లా ఉన్నాయి కదా! ఇక్కడ ఉల్లిపాయలు కూడా అన్ని రకాలుంటాయి. ఇది తెల్లుల్లిపాయలు. మనకి ఆదిలాబాద్ సైడ్ అట్లా దొరుకుతాయి కదా అవి. నేను ఇందాక చెప్పాను కదా పొటాటోస్‌లో చాలా రకాలుంటాయని. ఇవి బేబీ పొటాటోస్. బావున్నాయి కదా! క్యూట్‌గా అనిపిచ్చాయి. వీటి ప్రైసొచ్చి 4 పౌండ్ల వరకు ఉందనమాట ఆ బ్యాగ్ అలా. అండ్ ఈ సెక్షన్ వచ్చేటప్పటికి మనకి మొత్తం గూడా డ్రింక్స్, బెవరేజెస్ అవన్నీ ఉంటాయి. మొత్తం చూస్తున్నారు కదా! అలాగే పుచ్చకాయల్లో రకాలుంటాయి. ఇదిగోండి తెల్ల పుచ్చకాయలున్నాయి చూసారా? ఇవైతే అసలు చక్కెర కాయలని అంటున్నారు మరి కొంతమంది.
ఆహ్, ఎంత స్వీట్ ఉన్నాయంటే అంత స్వీట్ ఉన్నాయి. దాని ప్రైస్ అక్కడ కనిపిస్తుంది కదా మీకు. ఆ రేట్ ఉంటుందన్నమాట ఒక్కొక్క పీసు. ఇవన్నీ మనకి డ్రింక్స్ అన్నమాట. కానీ అలా బల్క్‌లోనే తీసుకోవాలి. అవి కూడా మనకి మొత్తం ఆ డబ్బా మొత్తం తీసుకోవాల్సిందే. సింగిల్ పీసులు గానీ, 2 గానీ, 3 గానీ ఇవ్వరు. సెట్ అంతా కొనాల్సిందే. కుకింగ్ ఆయిల్స్ అన్నీ ఉంటాయి. అవి కూడా కుకింగ్ ఆయిల్స్ కూడా బల్క్‌లోనే తీసుకోవాలి. అంటే ఎవరైనా 2, 3 నెలలకి సరిపడగా గానీ, లేదా ఏదైనా పార్టీల కోసం గానీ కొనాలంటే ఇది బెస్ట్ షాప్ అనమాట. సో, వాటితో పాటు మనకిక్కడ క్లీనింగ్ సెక్షన్‌కి సంబంధించినవి సర్ఫులు గానీ, అండ్ డిష్ వాషర్‌కి సంబంధించిన ఐటెమ్స్ కానీ అన్నీ కూడా ఉంటాయి. ఇవి కూడా అక్కడ మీకు కనిపిస్తున్నవి సింగిల్ పీసులు కాదండి. మూడేసి సెట్ అనమాట. సో, 3 కొనుక్కునేటట్టయితే కొనుక్కోవాలి మనమక్కడ. సో, 3 నెలలకొకసారి, 2 నెలలకొకసారి షాపింగ్ జేయాలనుకునే వాళ్ళకి అది బాగా ఉపయోగపడుతుంది. ఇవన్నీ వాటర్ బాటిల్స్. ఇదేంటి వాటర్ బాటిల్స్ కూడా అమ్ముతున్నారని చూస్తున్నారా? ఈ దేశంలో ఉన్న దౌర్భాగ్యం ఏంటి అంటే మంచినీళ్ళు దొరకవండి. మంచినీళ్ళు కొనుక్కోవాల్సిందే. పైగా చాలా రేట్ ఎక్కువ. 2 లీటర్ల బాటిలొచ్చి దగ్గర దగ్గరగా 350, 400 పెట్టి కొనుక్కుంటున్నాం మేము. సో, మేమైతే ఇవి తీసుకున్నామనమాట. ఒక 3 సెట్ల వరకు తీసుకున్నాం. ఆ ప్యాకెట్స్ కనిపిస్తున్నాయి కదా! ఇవే మేము తీసుకున్నవి. ఇవొక 3 తీసుకున్నామండి. ఒక 20 డేసో, 10 డేసో వస్తాయి అంతే మాకు. చిన్న చిన్న బాటిల్స్ ఇవి. ఇక్కడ మా కజిన్ టిష్యూస్ అన్నీ తీసుకొస్తున్నారనమాట. ఎందుకంటే ఇదే ఇక్కడ పెద్ద మ్యాటరు. చెంబులు లేని దేశం ఇక్కడ టిష్యూ పెద్ద ఇష్యూ. ఎగ్స్ కూడా తీసుకున్నామండి మేమైతే. నాటుకోడి గుడ్లులా ఉన్నాయి. మరి నిజానికి నాటో కాదో మనకు తెలీదు. ఆర్గానిక్ ఎగ్స్ అనయితే రాసున్నాయి. మనకి వైట్ ఎగ్స్ కూడా దొరుకుతాయి. బట్ ఇలాంటి ఆర్గానిక్ ఎగ్స్ మంచిదంటారు కాబట్టి తీసుకున్నాం. అండ్ ఇక్కడ పాలు గూడా చాలా రేట్ ఎక్కువండి. బట్ అంత అస్సలు బాగోవు. మన ప్యాకెట్ పాలు గూడా ఇంకా చాలా బెటర్‌గా ఉంటాయి. సో, ఇవన్నీ ఇంకా పెట్ లవర్స్ కోసం, పెట్స్ ఉన్న వాళ్ళకి ఉపయోగపడే ఐటెమ్స్. ఇవేమో మన బక్కరవాడి ఉంటాయి కదా! అట్లాంటి టైప్ స్వీట్స్ అనమాట ఇవి. ఇది 11 పౌండ్లంట. ఒక ప్యాకెట్ వచ్చేసి రకరకాల ఐటెమ్స్ ఉన్నాయి అందులో. అండ్ మన పానీపూరి కూడా ఉందండి ఇక్కడ. ఇది ఇంచుమించుగా 400 ఎంతో పడుతుంది. ఈ బాక్స్ వచ్చేసి. మనకైతే రూ. 30కి వచ్చేస్తది. ఇయి చూడండి 'లిటిల్ హార్ట్స్' బిస్కెట్స్ ఎంతమందికి గుర్తున్నాయి మీలో? వాటిలోనే పెద్ద సైజు 'లిటిల్ హార్ట్' బిస్కెట్స్‌లా ఉన్నాయి కదా! అనిపిచ్చాయి. ఇదేంటో పెద్ద పెద్ద పరాటాల్లా ఉన్నాయండి. చూడ్డానికి కొంచెం ఓపెన్ చేసిన తర్వాత భయమేసింది. అంతంతే తినగలుగుతామా అని జెప్పేసి. ఒక్కోటి 4.69 పౌండ్లున్నాయనమాట. అంత వర్త్ కాదనిపిచ్చింది మాకు. సో, పెట్టేసాము. మన డీమార్ట్‌లో అయితే ఇంకా రీజనబుల్‌గా వస్తాయి కదా! సో, డీమార్ట్ ప్రైసులతో కంపేర్ చేసుకుంటే అయితే ఎక్కడ బతకలేం, ఏమి కొనలేం పక్క దేశాల్లో. ఇది గూడా ఏదో ఇక్కడ ఇవన్నీ గూడా ఇన్‌స్టంట్‌గా మనం ఇంటికి పట్టుకెళ్ళి అంటే కుకింగ్ అది బాగా వచ్చినోళ్ళైతే ఈ టాపింగ్స్ అవి పెట్టుకొని చేసుకోగలిగేవేనండి. ఇవన్నీ ఇటాలియన్ ఫుడ్ అనమాట. ఈ సెక్షన్ మొత్తం ఇటాలియన్ సెక్షనే ఉంది. పిజ్జాస్, బర్గర్స్ వాటి టాపింగ్స్, నెక్స్ట్ మయోనైస్‌లు అన్నీ గూడా ఈ సెక్షన్ అంతా కంప్లీట్‌గా ఇటాలియన్ సెక్షను. చూస్తున్నారు కదా! ఇవన్నీ కూడా సాస్‌లు ఇవన్నీ ఉన్నాయి ఇక్కడంతా. అయితే ఏంటంటే పెద్ద పెద్దవి తీసుకోవాలనమాట. అవి ఒక్కొక్కటి తీసుకున్నా గానీ కేజీలు, అర కేజీల పైననే ఉన్నాయి. అంతంత వాడం గదా మనం ఎక్కువ. సో, ఇది కిడ్స్‌కి అండ్ పేరెంట్స్‌కి కూడా ఫేవరెట్ సెక్షన్ అనుకుంటే ఇక్కడ చాలామంది ఉన్నారు యాక్చువల్‌గా. ఏంటంటే బుక్ సెక్షన్ అండి. ఈ కంట్రీలో నాకు నచ్చిందేంటంటే బాగా ట్రైన్ జర్నీ నేను చేస్తూ ఉంటాను కదా యూనివర్సిటీకి. ప్రతి చోట కూడా ముసలోళ్ళేంటి, చిన్న పిల్లలేంటి, ఆహ్, మన ఏజ్ వాళ్ళేంటి అందరూ కూడా ఏదో ఒక బుక్ చదువుతూ ఉంటున్నారనమాట. మనమైతే వెంటనే ఫోన్ ఇచ్చేస్తాం పిల్లలకి. మనం చదివితే పిల్లలు కూడా బుక్స్ చదవడం అలవాటు చేసుకుంటారు. ఇదైతే 'హ్యారీ పాటర్' లవర్స్‌కి చాలా మంచి గిఫ్ట్ అనమాట. నేను మా పాపకిద్దామని చెప్పి సెలెక్ట్ చేసుకున్నాను. దానికోసం చూస్తున్నాను. ఇప్పుడు అర్థమైందా ప్రతి చోట రీడింగ్ గ్లాసెస్ ఎందుకు అమ్ముతున్నారో? అండ్ ఈ సెక్షన్ ఈ మూల నుంచి చివరి వరకు కూడా మొత్తం క్లోతింగ్ సెక్షనేనండి. జాకెట్స్ ఏంటి, డైలీ వేర్ ఏంటి, పిల్లలవేంటి, పెద్దోళ్ళవేంటి అందరికీ అన్ని రకాల బట్టలు దొరుకుతున్నాయన్నమాట. అండ్ ఏంటి బొకేస్ చూస్తున్నాను ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వడానికి అనుకుంటున్నారా? కాదండి. ఇక్కడ మనకులాగా దేవుడికి పెట్టుకోవడానికి, పూజ చేసుకోవడానికి పూలేం దొరకవనమాట. సో, బొకే కొనుక్కొని దాంట్లో ఉన్న పూలనే దేవుడికి పెట్టుకోవాలంట. సో, అందుకోసం అని చెప్పి చూస్తున్నాను. కానీ చాలా రేట్ ఎక్కువున్నాయి.
ఇంకా మన ఫేవరెట్ లేడీస్‌కి ఫేవరెట్ సెక్షను బ్యూటీ సెక్షను. సో, ఇక్కడ అన్ని రకాల బ్యూటీ ప్రొడక్ట్స్ ఉన్నాయి. మొత్తం ఈ రో మొత్తం లేడీస్‌కే డెడికేట్ చేశారనమాట. అండ్ వీళ్ళు గూడా ఇక్కడ బ్యూటీకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. అండ్ ప్రైసెస్ కూడా నాకేం అంత డిఫరెన్స్ అనిపించలా ఈ సెక్షన్‌లో మాత్రం. ఎందుకంటే మనం ఇండియాలో కొనుక్కున్నా గూడా ఇంచుమించు ఇంతే రేట్లే ఉంటాయి. వాజెలిన్ చూడగానే ఒక్కసారే నాకు ఇండియా గుర్తొచ్చిందనమాట. అందుకని తీసి చూస్తున్నాను. ఇవెక్కడైనా ఇంచుమించు ఒకటే రేటే ఉంటాయిలెండి ఏ దేశంలో అయినా. పైన రేట్ కాదండి. కిందది ఇంక్లూడింగ్ వ్యాట్ అన్నారు కదా! అది అసలు రేటు. ఈ అబ్బాయి క్యూట్‌గా అనిపిస్తే పలకరించాననమాట. తెల్లోళ్ళ పిల్లలు అలా అన్నా బావుంటారు. అండ్ ఇక్కడ వీళ్ళకి ఎండ తగలదు. అండ్ ప్రిజర్వేటివ్స్ ఉన్న ఫుడ్‌లే తింటారు. పోషకాలు సరిగ్గా అందవు కాబట్టి ఈళ్ళు పోషకాలు మనలా ఫుడ్ ద్వారా కాకుండా ఇలా సప్లిమెంట్స్ ద్వారానే తీసుకోవాలి. సో, మనం ఇక్కడుంటే మనం గూడా అలాగే తీసుకోవాలి చచ్చినట్టు. డి3 గానీ, కాల్షియం గానీ, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ గానీ, అండ్ విటమిన్ బి12 గానీ, వేటికి వాటికే డబ్బాలున్నాయనమాట. పెద్ద పెద్దవి. సో, అవన్నీ కూడా మొత్తం ఆ డబ్బా మొత్తం కొనాల్సిందే. మన దగ్గరైతే ఒక షీట్ కొనుక్కుంటే 10 రోజులు వాడతాం సరిపోద్ది మనకా పోషకాలు. బట్ ఇక్కడ అలా కాదనమాట. చెప్పాను కదా! అన్నీ బల్క్‌లోనే కొనాలి. అలాగే వాడతారు కూడా. వీళ్ళు అలాగే వాడుతుంటారు కూడాని. ఈవెన్ పసుపు కొమ్ముల్ని ఇలా గమ్మీస్‌లాగా చేశారనమాట ఇమ్యూనిటీ కోసం. మనం కూరల్లో యేసుకుంటాం కాబట్టి మనకది ప్రత్యేకంగా తీసుకోవాల్సిన అవసరం ఉండదు. అశ్వగంధ గూడా ఉంది ఇక్కడ మన అశ్వగంధ. స్ట్రెస్‌కి వాటికి ఉపయోగపడుతుందంటారు కదా! సో, అలాంటి ఆయుర్వేదంవి కూడా ఇక్కడ లభిస్తుందనమాట మనకి. జి ఈ బుడ్డ చూడండి భలే క్యూట్‌గా అనిపించి ఫోటో తీశాను. బట్ ఇక్కడ యాక్చువల్‌గా పిల్లల్ని ముద్దు పెట్టుకోవడము, వాళ్ళు పడిపోతే లేపడము, ఇలా ఫోటోలు తీయడం అయ్యి చేయకూడదంటండి. నాకు తర్వాత చెప్పారు. చూసారా మన జంతికలు, మురుకులు, సకినప్పాలు అన్నీ ఉన్నాయి. కాపోతే వాళ్ళ స్టైల్‌లో మైదా పిండితో చేస్తారంతే. మనం బియ్యం పిండితో చేసుకుంటాము. 8.5 పౌండ్లంటండి. ఏంటి మన పల్లీలు. చూసారా వీటిని కూడా వదలలేదు. సో, ఇక్కడ డ్రై ఫ్రూట్స్ మాత్రం చాలా తక్కువ రేట్ ఉన్నాయనిపించింది. అండ్ ఇంకొకటి నచ్చే విషయం ఏంటి అంటే మన దగ్గర మిక్స్‌డ్ డ్రై ఫ్రూట్స్ అయితే అన్నిట్లో కిస్మిస్ ఎక్కువేసేస్తా ఉంటారు. అది కొంచెం తక్కువ రేట్ కాబట్టి. బట్ ఇక్కడ మనకు ఆప్షన్ ఉంటుందనమాట. అందరికీ అన్ని రకాలు ఇష్టపడరు కాబట్టి ఏవేవి కలిపినవి కావాలనుకుంటే అవి తీసుకోవచ్చనమాట. కొన్నిట్లో కిస్మిస్ ఉండదు, కొన్నిట్లో వాల్‌నట్ ఉండదు, కొన్నిట్లో పిస్తా ఉండదు. ఇట్లా మనకి ఏ కాంబినేషన్ కావాలంటే ఆ కాంబినేషన్ తీసుకునేవి ఆప్షన్ ఉంది మనకి. చూసారా ఇవన్నీ మిక్స్‌డ్ డ్రై ఫ్రూట్సే అనమాట. ఫైనల్లీ బిల్లింగ్ సెక్షన్‌కైతే వచ్చేసాము. సో, ఇంత పెద్ద షాప్‌లో మనం తిరిగి షాపింగ్ చేసి అలసిపోయి ఉంటాం కాబట్టి, ఇది షాపింగ్ అంతా అయిపోయిన తర్వాత ప్రశాంతంగా తినడానికని చెప్పేసి ఫుడ్ కోర్ట్ కూడా పెట్టారు. సేమ్ ఐకియా లాగానే. అయితే అక్కడ చాలా పెద్ద పెద్ద ఇటాలియన్ పిజ్జాస్ ఉంటాయంట. మాతో పాటు వచ్చిన మా ఫ్రెండ్స్ చెప్పారు. బట్ మాకు టైం లేకపోవడం వల్ల యాక్చువల్‌గా అది కవర్ చేయలేదు మేము. సో, అది అనమాట ఫుడ్ కౌంటర్ అది. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానల్‌నైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.